పెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. నాగమణికంఠ అమ్మో మొత్తం టీంలా సైకాలజీ గేమ్ ఆడుతున్నాడు. సైకాలజీ బిగ్ బాసే ఈ అబ్బాయిదే కదా విగ్ ఏదో ఊడిపోయి బిగ్ బాసే ఒక సైకాలజీ గేమ్ అయితే బిగ్ బాస్ ప్లేస్ విత్ యువర్ మైండ్ ఎమోషన్స్. బిగ్ బాస్ కే ఒక సైకాలజీ గేమ్ ఆడుతున్నాడు. మంచి డేంజర్ ఎక్కడ అనిపించింది నీకు? అమ్మో ఫస్ట్ డే మాకు అర్థం కాలేదు. తర్వాత గ్రూమ్ అయ్యి అంటే తను ఏ మాటకైనా మేము ఫ్లాగ్ తయారు చేస్తున్నాం కదా, పట్టుకో మణికంఠ ఈ బరువు బాధ్యతలు నాకు అప్పగించకండి, ఈ బంధాలు బంధుత్వాలు బరువు బాధ్యతలు నాకు వద్దు. అసలు నువ్వు ఆ సీన్లో నువ్వు ఆ పదం అంత భారీగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ ఫ్లాగ్ని మరి ఏదో పుల్లిస్తారు కదా, ఆయన ఏమన్నా కర్ర లాంటిది ఏమైనా ఇస్తే పెట్టాలి కదా అంటే నేనే పుల్లలా కర్రలాగా ఉన్నా కదా నేనే పట్టుకుంటా. అండ్ ఒక సింపతి ఫ్యాక్టర్, సైకలాజికల్ గేమ్. వాళ్ళ ఫాదరు మదర్ ఏదో చనిపోయారు, అమ్మకి పుల్లలు పేర్చి నేను పెట్టాను కట్టే నాకు అర్థం కాల. కట్టే కలిపి నేను మా అమ్మని అంటించా. అంత నువ్వు పర్సనల్ గా అసలు సినిమాల్లో లాగా జరిగేది అక్కడికి వచ్చి తీసుకొచ్చి చెప్తుంటే జనాలు సగం మాకందరికి అర్థం కావట్లా. కానీ మంచి సైకాలజీ గేమ్ ఆడుతున్నాడు. పెళ్లిది కూడా ఏదో అయింది, బయటకు వచ్చాక చూస్తున్నా కదా, అబ్బా నిజమా అయిపోయి చెప్పేది నిజం అనిపించిందా? వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా నిజం కాదని. అట్లా కాదు, అబ్బాయిని మేమేం వదిలేదు, వచ్చి వాళ్ళ సిస్టర్ వాళ్ళు చెప్తున్నారు కదా. సో వాళ్ళ పర్సనల్ మనం మదర్ ఫాదర్ ఉన్నారా అదంతా నాకు ఇప్పుడే వచ్చా కదా, నాకు తెలీదు. కాకపోతే తను చెప్పేయి ఎట్లా చెప్తున్నాడు అంటే తను గేమ్కి ఒక 2-3 స్ట్రాటజీలు తనకు ప్రాబబ్లీ ముందే ప్రిపేర్ చేసి పంపించినట్టున్నారు. తను గట్టిగా అయితే ఆడుతున్నాడు. ఫస్ట్ మేము జాలిపడ్డాం. సో ఎమోషనల్ గా తను వీక్ ఉన్నాడని నేను నామినేట్ చేద్దాం అనుకుని కూడా నామినేట్ చేయలే. ఎందుకులే వీక్ గా ఉన్న అతన్ని మళ్ళీ ఎందుకు నామినేట్ చేయడం అని చేయలేదు నేను. సో ఒక సేఫ్ గేమ్ అయితే ఆడుతున్నాడు. సేఫ్ గేమ్ కాదు, సైకలాజికల్ గేమ్ అది. కానీ అతను చెప్పేది నిజమా కాదా? బయట ఒకటి నడుస్తుంది, అది కొంతకాలం అయితే మీకే తెలుస్తుంది కదా, నేను చెప్పడం. సో పెళ్లిదైతే ఒకటి నడుస్తుంది ఇప్పుడు బయట. పెళ్లి చేసుకొని యుఎస్ వెళ్తున్న తర్వాత అక్కడి నుంచి పంపించేశారు వద్దని, ఒక పాప కూడా ఉంది ఏదో అని చెప్పేసి నడుస్తుంది బయట. మంచోడే కానీ తను ఏంటో ఏం మాట్లాడతాడు, ఎప్పుడు అలా రియాక్ట్ అవుతాడు మొత్తం మాకు అర్థం కావట్లా. కన్ఫ్యూజ్ చేస్తాడు మా అందరిని కూడా లోపల. బట్ ఆ విగ్ కావాలని తీసాడా? నేను లేను ఆ టైంలో. నేను విగ్ పెట్టుకుంటున్నప్పుడు బాత్రూమ్ నుండి దీనికి విగ్గా అని అప్పుడు వచ్చాడు సడన్ గా, సింక్ దగ్గర రెడీ అవుతున్నాడు, ఇట్లా తీసి పెట్టుకున్నాడు. ఏంటి నీది విగ్గా అనుకున్నా. అడిగావా? అడగలా. అడిగితే బాగోదు కదా బాబు, ఫీల్ అవుతాడని. నెక్స్ట్ సూపర్. నెక్స్ట్ నాగార్జున గారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి మాకు కష్టం ఇప్పుడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్ మెమరీ విత్ షేరింగ్ స్టేజ్ విత్ నాగ్ సార్. చాలా చాలా హ్యాపీగా ఉండే ఆయనతో మాట్లాడడం కానీ ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఎందుకో నాగార్జున గారు ఈ సీజన్ కొంచెం ఎందుకో ఆయన ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, ఏం జరుగుతుందని. ఓవరాల్ సీజన్ డల్ అంటారా? కొద్దిగా ఆయన కూడా కొంచెం డల్ గా ఉన్నారు. అవునా? కొంచెం డల్. మీకు అనిపిస్తుందో లేదు తెలియదు, నువ్వు లోపల నీకు అనిపిస్తుంది. నాకు అనిపించింది కొద్దిగా డల్ గా ఉన్నారు. ఈ సీజన్ కి నేను హోస్ట్ చేయడం ఏంటి అన్న ఫీలింగ్ ఉందా ఆయనకి? ఏమన్నా ఏమో అది తెలియదు కానీ ఆయన మాత్రం కొంచెం కొద్దిగా డల్ అయ్యారని మాత్రం అనిపించింది. ఆ ఎనర్జీ లెవెల్ కానీ ఎందుకో ఏది వల్ల మా వల్ల ఏమో నాకు తెలియదు. ఆయనలో అయితే అంత ఎక్సైట్మెంట్ ఎక్కువ. బిగ్ బాస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది, చూడాలనిపించేది. కొంచెం మన వాళ్ళు బాగా కనిపించేవాళ్ళు, అంటే బాగా ఫేమస్ ఉన్న వాళ్ళే కనిపించేవాళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఎవడో కూడా తెలియదు, అట్లా అయిపోయింది వాస్తవంగా చెప్పాలంటే. మేబీ మీరు చెప్పింది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. ఆయనలో అంత ఎక్సైట్మెంట్. కొంతమంది ప్లేయర్స్ పేర్లు అయితే ఆయన తెలియదు కూడా కొంతమంది. అంటే మొన్న వీకెండ్ గేమ్ లో గేమ్స్ ఆడేటప్పుడు పేరు అడుగుతున్నారు, నేను చెప్పను ఎవరి పేర్లు అడిగారని. అప్పుడు అనిపించింది, నన్నైతే ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు. బేబక్క ఏంటి బేబక్క అంటే, సార్ అంటే బీపీతో పోయేలాగా ఉన్నాను సార్. నా పంచులు ఉంటాయి కదా, సార్ ఏదో ఒకటి చెప్పండి సార్, బీపీతో పోయేలాగా ఉన్నా అంటే వస్తుంది బేబక్క ఆగాగంటే, సార్ వద్దు సార్ నన్ను ఎలిమినేట్ మీ సార్, నన్ను పంపించేయండి సార్ అన్న. నిజంగానే చూస్తే బేబక్క యువర్ ఎవిక్టెడ్ ట్రోల్స్ వస్తున్నాయి ఇప్పుడు. చూసామా? నేనేమో సార్ నన్ను ఎలిమినేట్ మీ సార్ అన్న, తర్వాత బేబక్క యువర్ ఎవిక్టెడ్. నేనేదో క్యాజువల్ గా మీమ్స్, నేనేదో క్యాజువల్ గా అన్నాను సార్, మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటారు అనుకోలేదు. ఓకే. సో కానీ కంటెస్టెంట్ లో నేమ్స్ కూడా తెలియదంటే ఆయన కూడా ఇంట్రెస్టెడ్ లేనట్టు అసలుకి చెప్పేదాన్ని బట్టి. అంటే నేను 2 పేర్లు అయితే, అమ్మ నీ పేరేంటి, బాబు నీ పేరేంటి అని అడిగారు అక్కడ. ఓకే. సో మాకు జరిగేటప్పుడు అప్పుడు అనిపించింది, అంటే మరి కొద్దిగా
ఇప్పుడిప్పుడే కదా ఫస్ట్ ఆడియన్స్ కే ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ పోస్ట్ ఎపిసోడ్ కి ఎంత ఇంట్రెస్ట్ అసలు ఏముంటది ఇంకా. ఫస్ట్ నిజమే ఎపిసోడే అది. కదా, ఆయన కూడా మా పేర్లు తెలుసుకోవాలి కదా. సో మేబీ నెక్స్ట్ వీక్ కి మొత్తం పేర్లన్నీ తెలిసిపోతాయేమో. ఫస్ట్ వీక్ కదా, మొన్నే గ్రాండ్ ఎంట్రీలో చూసారు. ఆ తర్వాత వీకెండ్ అప్పుడు సాటర్డే సండే బాగానే కవర్ చేసావు లాస్ట్ లో. ఓకే, కవర్ చేసేది ఏదో బిగ్ బాస్ లో కవర్ చేసి ఉంటే ఇంకొక 2 వీక్స్ ఉండేదాన్ని. సో ఇంతకి బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంత బేబక్క వీక్ కి? ఏమో అంతే అంతే అంతే. ఒక 10 lakhs. నువ్వు ఎంత అనుకుంటే అంత. కాకపోతే నేను చెప్పా కదా ఇది హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు అని. నాకు Okay. వచ్చే recommendation. సో విజయవాడ. మరి బయటికి రాగానే మంచి మంచి బ్రాండెడ్ బ్యాగ్స్, బ్రాండెడ్ వాచెస్ ఆ, బిగ్ బాస్ రెమ్యునరేషన్ తో కొనేసావా? అవును. ఎంత ఉంటుంది ఆ వాచ్? ఇది ఇది స్పెషల్ ఎడిషన్ వాచ్. ఓకే, అంటే వర్సాచిలోనే యాక్చువల్లీ డైమండ్స్ పెడదాం. వర్సాచి. వర్సాచి. అయితే వాళ్ళు ఏం చేశారంటే డైమండ్స్ గోల్డ్ ఇదంతా కామన్ కదా, అందుకని ఒక ప్రత్యేకమైన మెటల్ ఇది. ఓ ఈ మెటల్ అనేది అసలు ఎర్త్ మీద దొరకదు. ఓ ఈ మెటల్ నువ్వు అనేది ఎక్కడ చేయించావు మరి? ఎత్తు మీద వాళ్ళు దొరకకపోతే? తెప్పించారు. ఇది మార్స్ లో మాత్రమే దొరుకుతుంది ఈ మెటల్. ఆ. ఆ ప్లానెట్ నుంచి ప్రత్యేకంగా రాకెట్ వేయించి ఈ మెటల్ తెప్పించి వాచ్ చేశారు. ఓ ఇది అందుకని దీని కాస్ట్ వచ్చేసి చెప్పేనా మరి చెప్పే పర్వాలేదా, చెప్పే 78 కోట్లు. 78 కోట్లు 78 వాచ్ కోట్లు వాచ్ ఇది. బేబక్క. 78 కోట్లు పెట్టుకుని నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళావా? 78 కోట్ల బిగ్ వాచ్. బాస్ లాంటి షోనే హోస్ట్ చేయొచ్చు నువ్వు ఇలాంటి మళ్ళీ. కస్టమైజ్డ్ వాచ్, ఈ మెటీరియల్, ఈ పదార్థం కూడా అసలు ఇది అసలు ఏంటో కూడా ఎవరో ఏదో తెలియదు. ఒకసారి ఇస్తావా? అది చూద్దాం. ఎందుకంటే ఇది మార్స్ లో మాత్రమే దొరుకుతుంది. ఓకే, ఓకే ఈ లోపల బ్యాగ్ సంగతి చెప్పు చూద్దాం. చెప్తా. 78 కోట్లు పెట్టి బేబక్క ఏదో సాచ్ అంట. ఇదిగో ఎత్తు మీద దొరకదు ఇది. నిజమే, ఎత్తు మీద దొరికే నన్ను. ఇది దొరకదు, ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ఇక్కడ చేశారు. కాకపోతే ఈ కాస్ట్ లా రాకెట్ గికెట్ అన్ని కాస్ట్లు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. 78 కోట్లు. 78 కోట్లు. నువ్వు బిగ్ బాస్ కి వెళ్ళావు. అవును. ఈ బ్యాగ్ ఎంత ఈ బ్యాగ్ చూపించిన చూపించు? ఇది కూడా అంతే. ఇది యాక్చువల్లీ ఆల్డో వాళ్ళదే, కాకపోతే కస్టమైజ్ చేయించారు. ఎవరిది? ఆల్డో. ఆల్డో వాడిది. ఆల్డో వాళ్ళదే, కాకపోతే ఇది కస్టమైజ్ చేయించుకున్నా. ఇది గోల్డే. 24 24 అంతే. 24 లోనే ఫైనెస్ట్. సో ఇది వచ్చేసి మాత్రం ఈ బిళ్ళ కాస్టే. ఈ బ్యాగ్ అంతా మామూలుదే, కేవలం దీని వల్లే దీని కాస్ట్ అసలు ఊహించలేని కాస్ట్. హౌ మచ్ ఇట్ ఈస్? ఇది అసలు నీకు ఈ భూ ప్రపంచంలో ఈ బిళ్ళ దొరకదు. ఇది దొరకదు నీకు. గెస్ట్ చేయి, బ్యాగ్ ఎంతో ఉంటుంది? 1 లక్ష. ఏం మాట్లాడుతున్నావు రోషన్? 1,00,000? ఇది నేను ఏం చెప్పా? ఆ వాచ్ మెటల్ కోసం వెళ్ళినప్పుడు పైన మార్స్ లోంచి తెప్పించాను సరే అన్నది. చెప్పు ఎంత బ్యాగ్? 180 కోట్లు. 180 కోట్లు. 180 ఒక 78 250 260 కోట్లు. మరి నువ్వు మా టీవీ కొనుక్కోవచ్చు. బిగ్ బాస్ షోకి వెళ్ళావు 1 వీక్ కొనుక్కోవచ్చు, కోసం. కానీ నాకు ఇష్టం ఇట్లా. నేను నార్మల్ గా, ఎందుకంటే నేను పేదవాళ్ళం కాబట్టి. ఇదిగో ఈ సాచి 78 కోట్లు. ఓకే ఓకే. సో ఇది పరిస్థితి. అది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు? లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం లేదు రోషన్, చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే బుర్ర సగమే పని చేస్తున్నట్టుగా డౌట్ గా ఉంది. పరిపరి విధాలుగా ఉంది. మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. సూపర్. ఎనీహౌ 1 వీక్ ఉన్నా గానీ బిగ్ బాస్ బేబక్క. సో నువ్వేంటో లాస్ట్ 3 days చూసాం మేమందరం. సో బయట భయంకరమైన పాపులారిటీ వచ్చేసింది ఆల్రెడీ. సెల్ఫీలకు ఎగబడేస్తున్నారు మీతో. సో ఈ పాపులారిటీ అలానే ఉంచుకొని జాగ్రత్తగా సో మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రోషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.